తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. పార్తు నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. గట్టిగా కనుక్కో, దుర్గా నా పెళ్ళామని చిన్నప్పటి నుంచి నువ్వే అంటున్నావు, ఆ మాట మర్చిపోకు. టిల్లు వచ్చి పార్తు పక్కన భోజనానికి కూర్చున్నాడు. ఎప్పటిలా అతను నవ్వుతూ త్రుళ్ళుతూ పార్తు వీపు మీద చరిచి తమాషా చేస్తూ పిల్లల్ని నవ్విస్తూ మాట్లాడలేదు. మొదటిసారిగా పార్తు టిల్లు ఆ పూట మాట్లాడుకోలేదు. భూమయ్యకి ఆ ఇంట్లో నిప్పు రాజుకుని చూరుకు అంటుకుంటున్నంత అశాంతిగా అనిపించింది ఆ రాత్రి. పార్తు పొడుగాటి కారుని తుడుస్తున్నాడు. ఆ కారంటే పార్తుకి ఎంతో ఇష్టం. కారణం అది ఎంతో అందంగా ఉండటమే కాకుండా మాటిమాటికి చెడిపోయి పార్తు కార్ఖానాకి వస్తూ ఉంటుంది. దాని యజమానికి అదంటే ఉన్న మోజేమిటో తెలియదు, కానీ ఓపికగా దానికి వచ్చిన రిపేర్లు భరిస్తాడు. ఎంతో కష్టపడి బాగు చేసి పంపితే నెలైనా తిరగకుండా కొత్త పెళ్లి కూతురులా తిరిగి వచ్చేస్తుంది. కాంట్రాక్టర్ గారు కూతురి పెళ్లికి పెళ్లికొడుకుని స్టేషన్ నుంచి తీసుకువచ్చేటందుకు మంచి కారు చూడమని పార్తుకి చెప్పాడు. పార్తు ఇది వరకు ఒకరిద్దరికి ఇచ్చినట్టే ఈ కారు యజమానికి చెప్పి పెళ్లికి దీన్ని తీసుకువెళ్లే ఏర్పాటు చేశాడు. ఇంత క్రితమే వచ్చి వెళ్ళిన దీని యజమాని లాభం లేదు పార్తు, ఇది నా సంపాదనని నా భార్య కంటే ఎక్కువ తినేస్తోంది, మా స్నేహితుడొకనికి అమ్మేస్తున్నాను, బేరం కుదిరింది అని చెప్పి వెళ్ళాడు. బహుశా ఈసారి వెళ్ళిపోతే ఇక తన దగ్గరికి రాదేమోనన్నట్టు అతను పాత నేస్తాన్ని మర్యాద చేసినట్టు ఆత్మీయంగా తుడుస్తున్నాడు. పార్తు తుడవడం పూర్తి చేసి సరిగ్గా లేచి నిలబడేసరికి ఎదురుగా దుర్గా కిలకిలా నవ్వుతూ కనిపించింది. తన పని ధ్యాసలో ఉన్న పార్తు దుర్గా అక్కడికి ఎప్పుడు వచ్చిందో గమనించనే లేదు. నువ్వు కారు తుడుస్తున్నావా, కలలు కంటున్నావా అంది దుర్గా. రెండూ చేస్తున్నాను అన్నాడతను. దుర్గా అతనికి దగ్గరగా వచ్చి ఎర్రటి చిన్న కాగితం లాంటిది అతని ముందు ఆడిస్తూ ఇదిగో అంది. ఏమిటది? శుభలేఖ. శుభలేఖ? ఎవరి పెళ్ళి? ఎవరి పెళ్ళేమిటి, మన పెళ్ళే. శుభలేఖలు అచ్చయి వచ్చేసినాయి, మొట్టమొదట నీకు చూపించడానికి వచ్చాను. పార్తు నిటారుగా అయ్యాడు. శుభలేఖలు అచ్చయినాయా? నన్నడగకుండానే? నిన్నడిగేదేమిటి, చదివి వినిపించనా? ఇదిగో విను. నా పుత్రిక చీసౌ దుర్గని పార్తూకి ఇచ్చి 12వ తేదీన బుధవారం ఉదయం 10 గంటలకు పెద్దలు నిశ్చయించిన శుభముహూర్తం. అప్పటికే పార్తు దుర్గ మీద కలబడి అది లాక్కున్నాడు. అతను ఆత్రంగా అది చదివాడు. కానీ ఎర్రటి కాగితం మీద బంగారు రంగు అక్షరాలతో ఉన్న ఆ శుభలేఖలో ఉన్న పేర్లు అవి కావు. అది కాంట్రాక్టర్ గారి అమ్మాయి శాంతి పెళ్లి శుభలేఖ. వెలవెలపోయిన పార్తు ముఖం ఆశ్చర్యంగా మారటం చూసి దుర్గా మరింత విరగబడి నవ్వింది. ఛట్! పార్తు ఆ శుభలేఖని దుర్గ మీదకి గిరాటు కొట్టాడు. దుర్గ నవ్వుతూ దాన్ని తీసుకుని అతని దగ్గరికి వచ్చింది. ఛట్ అంటావేమిటి? ఇది నీ దగ్గరికి ఎందుకు తెచ్చానో తెలుసా? తెలుస్తూనే ఉందిగా, పెళ్లి సంగతి గుర్తు చేయటానికి. అది ముందు సంగతి అనుకో, తర్వాత ఇంకోటి కూడా ఉంది. ఏమిటది? మన పెళ్ళికి ఇలాంటి శుభలేఖే వేయించాలి అని చెప్పడానికి చాలా బాగుంది కదూ, మురిపంగా చూస్తూ అంది. పార్తు నుదుటి మీద పడిన జుట్టుని చేత్తో విసురుగా పైకి తోసుకున్నాడు. అలాంటి శుభలేఖ వేయించుకోవాలి అంటే నీకు అలాంటి మొగుడు రావాలి. ఎలాంటివాడో తెలుసా? పార్తు శుభలేఖ లాక్కొని చదివి వినిపిస్తూ శ్రీనివాసరావు MA LLB లాంటివాడు అన్నాడు. దుర్గ మూతి తిప్పి అతని వైపు చూస్తూ ఓస్, ఇంగ్లీష్ అక్షరాలే కదా, పార్తు MA CHANIC అని వేయించుకుంటే సరిపోతుంది అంది. అప్పటికి పార్తు మళ్ళీ శుభలేఖ చూస్తున్నాడు. అతనికి కనుబొమ్మలు ముడిపడ్డాయి. నా కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి శాంతిని మద్దిపాడు కాపురస్తులైన శ్రీ కృష్ణమాచార్యులు గారి కొడుకు శ్రీనివాసరావు MA LLBకి ఇచ్చి. పార్తు మనసు గజిబిజిగా అయింది. అంత బాగా గుర్తులేని జ్ఞాపకాలు మసకబారిన నీడల్లా మెదులుతూ అతని ఆలోచనలన్నీ ఆపేస్తున్నాయి. సీను శ్రీనివాసరావు అయ్యాడా? చదువంటే బొత్తిగా వంటపట్టక స్కూలు ఎగ్గొట్టి పారిపోయే సీను MA LLB అయ్యాడా? ఈ శ్రీనివాసరావు ఆ సీనుయేనా? ఆ ఊరి పేరు తండ్రి పేరు సరిగ్గా అదే అయినప్పుడు
ఆ సీను ఎందుకు కాకుండా పోతాడు? దుర్గా అతని సరసన వచ్చి నిలబడి మోచేతి మీద గిల్లుతూ, ఏమిటి పెళ్ళి అనగానే అంత ఆలోచనలో పడిపోయావు అంటూ నిలదీసింది. ఏం లేదు దుర్గా, నువ్వు ఇంటికి వెళ్ళు, నాకు పనుంది. వెళ్తాన్లే, నా మాట చెప్పవు కదా. నీ మాటే ఉంది. మన పెళ్ళికి ఇలాంటి శుభలేఖ కావాలి. అలాగే చూడు, నువ్వు కూడా ఈ కారులోనే పెళ్లి కొడుకులా రావాలి. సరే. నిజంగానా? నిజంగానే. అది పాత్యు అంటే అలా ఉండాలి మరి. నేను వస్తా. అమ్మ కూరలు తెమ్మంది. దుర్గ కూరలు ఉల్లిపాయలు ఉన్న బుట్ట పట్టుకుంది. వెళ్ళబోతూ మళ్ళీ ఆగి వెనక్కి తిరిగి వచ్చింది. అమ్మాయి గారి పెళ్ళికి తప్పకుండా వెళదామని నాకు మాట ఇచ్చావు. మళ్ళీ పని గిని ఉందని అన్నావంటే ఊరుకోను, తెలిసిందా? దర్జాను చూపించింది. అలాగే. దుర్గా అతన్ని వెక్కిరించి వెళ్ళిపోయింది. పార్థు చేతిలో శుభలేఖని మళ్ళీ చూస్తూ అక్కడ చేయి విరిగిపోయిన కుర్చీ మీద కూర్చున్నాడు. అతని మనసంతా దీనంగా విషాదంగా మారిపోయింది. సీను కోసమా తను పూలతో అలంకరించిన కారు స్టేషన్కి తీసుకువెళ్ళబోతోంది? సీను తనని గుర్తుపడతాడా? పార్థు తన మాసిన బట్టల వైపు, మొరటు తేలిన అరచేతుల వైపు చూసుకున్నాడు. అతని అరచేతులు మెల్లగా గుప్పెళ్లుగా బిగుసుకున్నాయి. దుర్గా అమాయకంగా తెచ్చిన శుభలేఖ అతని మనసులో సంక్షోభం రేపింది. ఏ ఊరు గురించి తను బలవంతంగా మర్చిపోయాడో హఠాత్తుగా ఆ ఊరు వచ్చి సజీవంగా కళ్ళ ముందుకు వచ్చి నిల్చున్నట్టుగా ఉంది. అతను చిన్ననాడెప్పుడో భయంతో మూసేసిన గతం తలుపులు కిర్రు కిర్రుమంటూ తెరుచుకోవడానికి వ్యర్థ ప్రయత్నం చేస్తున్నాయి. తనని వాళ్ళు గుర్తుపడితే, తన గతం అంతా దుర్గా వాళ్ళకి తెలిస్తే? పార్థు ఆ కార్ఖానా అంతా కళ్ళతో కలియజూశాడు. ఎక్కడో తెగిపోయిన తన జీవితం ఇక్కడ ఒక రూపురేఖలు దిద్దుకుంది. ఇక్కడ ఇది కూడా తెగిపోతే అతని దవడ ఎముక కదలాడింది. కాంట్రాక్టర్ గారి ఇల్లు రంగురంగు దీప తోరణాలతో మిలమిలా మెరిసిపోతోంది. ఊరిలో ఆయనకున్న పలుకుబడి ఎంతో ఆ పూట ఆ ఇంటి ముందు వీధిలో బారులు తీర్చి నిలబడిన కార్లే చెబుతున్నాయి. ఉదయం ఆయన కూతురు శాంతి పెళ్లి అయిపోయింది. సాయంత్రం రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఎత్తుగా అలంకరించిన వేదిక మీద పెద్ద పెద్ద పూలదండలు మెడలో ధరించి వధూవరులు కూర్చుని ఉన్నారు. ఆ దిగువ ప్రదేశం అంతా టీ పార్టీ టేబుల్స్ వేశారు. చాలామంది హడావుడిగా వస్తూ వెళుతూ ఉన్నారు. దుర్గా పార్థు చెయ్యి పట్టుకుని లోపలికి వస్తోంది. దుర్గ కళ్ళు ఏడ్చినట్టుగా ఉబ్బి ఉన్నాయి. పార్థు ముఖం చూస్తే దుర్గ పోరు పడలేక గత్యంతరం లేనట్టుగా బలవంతంగా వచ్చినట్టుంది. పార్థు దుర్గ చెయ్యి వదిలించుకున్నాడు. వదిలో, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అన్నాడు. ఏమైనా అనుకొని, నువ్వు రాకుండా వెళ్ళిపోతే? వెళ్ళను. వదులు, వచ్చేసానుగా. వచ్చావులే, నన్ను 2 గంటల సేపు ఏడిపించి. దుర్గా వెనక్కి చూసింది. మనం పెళ్ళికి వస్తే ఎంత బాగుండేది. నువ్వు మొండిపట్టు పట్టి రాననటంతో పెళ్ళి చూడలేకపోయాం. తప్పకుండా వస్తామని మరీ చెప్పాను. ఇప్పుడు వచ్చాంగా. అతను విసుక్కున్నాడు. రా, అమ్మాయి గారి దగ్గరికి వెళ్దాం. రా, నువ్వు వెళ్ళిరా. అదిగో. సరే పద. ఇద్దరూ వధూవరులున్న వేదిక మీదకి మెట్లకి వెళ్ళారు. అక్కడ ఆ ఇద్దరికీ ఊపిరాడినట్టుగా ఎవరెవరో వచ్చి బహుమతులు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపి వెళ్తున్నారు. దుర్గా శాంతి దగ్గరకు వెళ్ళి తను స్వయంగా అల్లిన పూల బ్యాగ్ ఇచ్చింది. ఓ, నువ్వు కూడా ప్రెజెంటేషన్ తెచ్చావా? ఎందుకే దుర్గా? శాంతి ఆప్యాయంగా కసిరింది. వెంటనే పక్కకు తిరిగి భర్తకి దుర్గా అంటూ పరిచయం చేసింది. శ్రీనివాసరావు చేతులు జోడించాడు. దుర్గా మొహమాట పడిపోయి చేతులతో నమస్కరిస్తూనే, మా పాత్యు అండి అంటూ చూపించింది. దుర్గ కాబోయే భర్తలేండి అంది శాంతి. ఓ ఐసీ. శ్రీనివాసరావు అంటుండగానే ఇంతలో ఎవరో వచ్చి బహుమతి ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. శాంతి వాళ్ళ గురించి చెబుతుంటే శ్రీనివాసరావు వాళ్ళ వైపు తిరిగి హలో అంటూ కరచాలనం చేస్తున్నాడు. పార్థు దుర్గా మెట్లు దిగి వచ్చారు. ఇక వెళదామా అన్నాడు పార్థు. అప్పుడే ఏం తినకుండానే? అమ్మాయి గారికి తెలిస్తే ఊరుకుంటుందనుకున్నావేమిటి? అయినా ఇలాంటి చోటుకి వచ్చి నీకప్పుడే ఎట్లా వెళ్ళిపోవాలనిపిస్తోంది? దుర్గా అక్కడ ఖాళీగా ఉన్న టేబుల్ దగ్గర కూర్చుంది. పార్థు కూడా కూర్చున్నాడు. అక్కడి నుంచి వేదిక బాగా కనిపిస్తోంది. ఇంతలో వర్ధనమ్మ గారు ఎవరో ఆడవాళ్ళని వెంటబెట్టుకుని వచ్చింది. శాంతికి వాళ్ళని చూపించి ఏదో అంటోంది. శ్రీనివాసరావు కల్పించుకొని ఏదో అన్నాడు. అందరూ గొల్లున నవ్వారు. వర్ధనమ్మ గారి తలంతా ముగ్గుబుట్టలా నెరవటం మినహా పెద్ద మార్పేమీ లేదు.
పార్థు సీనునే చూస్తున్నాడు. అతనిలో ఎంత పొందిక వచ్చింది! ఎంత పెద్ద మనిషి తరహాగా ఉన్నాడు! ముఖానికి ఆ బంగారు రంగు ఫ్రేమ్ కళ్ళజోడు ఇంకా హుందాతనం తెచ్చిపెట్టింది. చిన్నప్పుడు ఆకతాయిగా తిరిగి స్కూల్ ఎగ్గొట్టి నానా అల్లరి చేసే సీను ఇంత చదువుకుంటాడని గాని, ఇంత బుద్ధిమంతుడు అవుతాడని గాని ఎవ్వరూ అనుకుని ఉండరేమో. ఇదిగో పాతు, నీకు తెలుసా, ఆ అబ్బాయి కట్నం ఏమీ తీసుకోలేదట. అమ్మాయి గారు ఆ అబ్బాయి గారు ప్రేమించి పెళ్లి చేసుకున్నారట. దుర్గా రహస్యంగా చిన్న కంఠంతో చెప్పింది. ఇద్దరూ చాలా బాగున్నారు కదూ? మళ్ళీ అడిగింది. పార్థు తల ఊపాడు. ఇల్లరికం అల్లుడట, ఇంకా ఇక్కడే ఉంటాడట. పార్థు విని ఊరుకున్నాడు. ఉండకపోతే ఎట్లాలే, కాంట్రాక్టర్ గారికి ఒక్కతే అమ్మాయి కదా, ఆయన కూతుర్ని వదిలి ఉండలేరు అంటూ ఎంతో ఉత్సాహంగా చెప్పేసిన దుర్గా చివరికి హఠాత్తుగా నీరసంగా దిగులుగా అంది. పాత్యు, అసలు పుడితే అలా పుట్టాలి కదూ, మనము ఉన్నాం ఎందుకు, ఎప్పుడూ విధవ బాధలే అంది. ఇష్టం లేకపోయినా పార్థు దుర్గ బలవంతం మీద చాలాసేపు అక్కడ కూర్చోక తప్పలేదు. రాత్రి చాలా పొద్దుపోయింది. పార్థు కార్ఖానాలో పని చూసుకుంటున్నాడు. రాత్రి బాగా పొద్దుపోయే వరకు కార్ఖానాలో ఒంటరిగా పని చూసుకోవడం అతనికి అలవాటే. కారు క్రింద నుంచి లేచి వచ్చి చేతులకి అంటిన నల్లటి మసిని పాత గుడ్డతో తుడుచుకుంటున్నాడతను. పాత్యు పిలుపు వినిపించింది. పార్థు ఉలిక్కిపడినట్టుగా తిరిగి చూశాడు. టిల్లు అక్కడికి ఎప్పుడు వచ్చాడో కారుని ఆనుకొని నిలబడి ఉన్నాడు. అతని వాలకం చూస్తే చిత్తుగా తాగి వచ్చినట్టు స్పష్టంగా తెలుస్తోంది. కళ్ళు ఎర్రగా, చూపులు క్రోధంగా ఉన్నాయి. వారం రోజుల క్రితం టిల్లు భూమయ్యతో దెబ్బలాడి ఇంట్లోంచి వెళ్ళిపోయి విడిగా ఉంటున్నాడు. టిల్లు మామూలుగా లేడని గ్రహించి పార్థు అతన్ని గమనించినట్లే, అతని పిలుపు విననట్టే తన పని చూసుకోసాగాడు. ఏయ్ పాత్యు, నిన్నే ఈసారి గట్టిగా పిలిచాడు. పిలిస్తే వినిపించడం లేదా నీకు? దగ్గరికి వచ్చి రెట్టిస్తున్నట్టుగా అన్నాడు. వినిపించింది. ఏమిటో చెప్పు, సాధ్యమైనంత శాంతంగా అడిగాడు. నేను నీతో మాట్లాడాలి. మాట్లాడు. నువ్వు ప్రాణాల మీద తీపి ఉంటే బతకాలని అనుకుంటే దుర్గని పెళ్లి చేసుకోకు. ఈ ఊరి నుంచి వెళ్ళిపో. పార్థు మాట్లాడలేదు. టిల్లుని చూడగానే ఇలాంటి తగాదా కోసమే వచ్చాడని అతని మనసు పసిగట్టింది. టిల్లు కోపంతో అరుస్తున్నట్టుగా బాగా హెచ్చించాడు. ఆ ముసలినక్క నన్ను మోసం చేశాడు. వాడికి బుద్ధి చెబుతాను. మర్యాదగా ముందే చెప్తున్నాను. నువ్వు నా దారికి అడ్డురాకో. దుర్గా నా భార్య, అది నాది. ఛాతీ మీద చరుచుకున్నాడు. పార్థు చేతులు కడుక్కోవటానికి అక్కడున్న సబ్బు తీసుకున్నాడు. టిల్లు అతని వెంటే వచ్చాడు. ముసలాడి ఎత్తు నాకు తెలియదనుకున్నావేమిటి? దుర్గకి నిన్నిచ్చి చేసి ఈ కార్ఖానా నీకు కట్టబెట్టాలని, నన్ను వీధిలోకి పంపాలని చూస్తున్నాడు. టిల్లు భూమయ్యని బూతులు తిట్టాడు. పార్థు ఆ తిట్లన్నీ తన చెవిన పడనట్లే సబ్బు తీసుకుని అక్కడున్న బకెట్ దగ్గరికెళ్ళి చేతులు కడుక్కుంటున్నాడు. టిల్లు తిడుతూనే అక్కడికి వచ్చాడు. అతడికి న్యాయం లేకపోతే నీకైనా లేదా? నేను కదూ నిన్నిక్కడికి తీసుకువచ్చింది. నా మూలంగా కదూ భూమయ్య నిన్ను అట్టి పెట్టుకుంది. ఇప్పుడు నాకే నెత్తిన గుడ్డ వేస్తున్నావట్రా దొంగ కుక్క. టిల్లు కోపం పట్టలేనట్లు సాధ్యమైనంత బలంగా ఆ నీళ్ల బకెట్ని ఒక్క తన్ను తన్నాడు. బకెట్ దూరంగా వెళ్ళి దొర్లింది. నీళ్లన్నీ ఒలికిపోయినాయి. చేతులు కడుక్కోవడానికి వంగబోయిన పార్థు నిటారుగా నిలబడ్డాడు. నువ్వు నిజంగా దొంగ కుక్కవే. కాకపోతే ఎంగిలన్నానికి ఆశపడవు. మీరంతా కలిసి ఒకటయ్యి నన్ను వీధిలోకి తరుముతారట్రా. నేను చేతకాని ఎదవననుకున్నావా? టిల్లు పార్థు మీద కలబడ్డాడు. పార్థు టిల్లు చేతుల్లోంచి మర్యాదగా తప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. కానీ సాధ్యం కాలేదు. టిల్లు అడవి దున్నపోతులా మీదకి వస్తున్నాడు. పిచ్చి పట్టిన ఏనుగులా కుమ్ముతున్నాడు. అక్కడ కారు బాగు చేసే పనిముట్టు పట్టుకొని పార్థుని కొట్టడానికి మీదకి వస్తున్నాడు. పార్థు ఒంటి నిండా చెమటలు దిగకారుతున్నాయి. టిల్లు తనని ఈరోజు చంపటానికి నిశ్చయించుకునే వచ్చాడని అతనికి అర్థమైంది. ప్రాణభయం అతనిలో విపరీతమైన తెగింపు తెచ్చింది. మొండి ధైర్యంతో టిల్లుని ఎదుర్కొన్నాడు. ఇద్దరూ తన్నుకున్నారు, కుమ్ముకున్నారు. ఒకళ్ళ తల మరొకరు బద్దలు కొట్టడానికి చూస్తున్నారు. టిల్లు పార్థు తల మీద చేతితో కుర్చీ ఎత్తి కొట్టబోతున్నాడు. పార్థు పళ్ళు బిగబట్టి శరీరంలో బలమంతా ఉపయోగించి చేతుల్లో ఉన్న ఇనుప కడ్డీతో టిల్లు తల మీద కొట్టాడు. టిల్లు పెట్టిన గావుకేకకి ఆ పరిసరాలన్నీ గజగజలాడిపోయినంత నిశ్శబ్దంగా అయిపోయినాయి.
పార్థు రొప్పుతూ నిలబడ్డాడు. అతని నాలుక తడారిపోతోంది. తనకి ప్రాణగండం తప్పిందనే ధైర్యం ఇంకా చిక్కలేదు. పాత్యూ! ఇంతలో భూమయ్య అక్కడికి వచ్చాడు. పార్థు ఒంటి నిండా చెమటలు దిగకారుతుండగా ఇంకా రొప్పుతూనే ఉన్నాడు. చాలా పొద్దుపోయినా ఇంకా రాలేదని పార్థు కోసం వచ్చిన భూమయ్య అక్కడ అడుగు పెట్టగానే అక్కడ చెల్లాచెదురుగా పడిన సామానుని, చెమటలు కారుతున్న పార్థుని, రక్తపు మడుగులో ఉన్న టిల్లుని పత్తికాయలంత కళ్ళు చేసి చూస్తూ నిలబడిపోయాడు. అతనికి క్షణంలో అర్థమైంది. పార్థు దగ్గరగా వచ్చి భుజం మీద చెయ్యి వేశాడు. పాత్యూ, నాకిలాంటిదేదో జరుగుతుందని ఈ వారం రోజుల నుంచి భయంగా ఉందిరా. నువ్వు ఒంటరిగా ఉన్నావనే పడుకున్నవాడిని కూడా లేచి వచ్చాను అన్నాడు. మామా, టిల్లుని చంపేశాను. నేను ఆ దెబ్బ కొట్టకపోతే టిల్లు నన్ను చంపేసి ఉండేవాడు. పెదవులు తడారిపోతుండగా అస్పష్టంగా అన్నాడు పార్థు. అవునవును, నువ్వేం చేశావు? నీ ప్రాణం రక్షించుకున్నావు. ఎవరైనా అంతే చేస్తారు అన్నాడు భూమయ్య ధైర్యం చెబుతున్నట్టుగా. పార్థు నిర్జీవంగా పడి ఉన్న టిల్లునే చూస్తూ నిలబడిపోయాడు. అతని గుండెల్లో తుఫాను వీస్తోంది. అతను తడారిపోయిన పెదవులను నాలుకతో తడి చేసుకుంటున్నాడు. అతని కళ్ళ ముందు అస్పష్టంగా ఇంకో దృశ్యం మెదులుతోంది. డోంట్ వరీ భూమయ్య, డోంట్ వరీ. అంతా నేను చూసుకుంటానంటున్నానుగా. మామగారు నాకంతా చెప్పారు. నువ్వేం భయపడకు, నేనున్నాను. శ్రీనివాసరావు గట్టిగా ధైర్యం చెబుతూ అన్నాడు. బాబూ, అంతా నీ దయ. జరిగిందంతా దాపరికం లేకుండా మీకు చెప్పేశాను. దుర్గా అన్నం నీళ్లు లేకుండా ఏడుస్తోంది. పాత్యు ఏమైపోతాడోనని దానికి చెడ్డ భయంగా ఉంది అన్నాడు భూమయ్య. అలా ఏడవద్దని నేను చెప్పానని చెప్పు. మీ పాత్యుకి ఏం భయం లేదు. నువ్వు పెట్టిన లగ్నానికి వాళ్ళిద్దరికీ పెళ్ళి అయ్యేలా చూసే బాధ్యత నాది, సరేనా? అతనేడి? ఆ పాత్యు ఎక్కడా? బయట గదిలో కూర్చోపెట్టి వచ్చాను బాబు. వాడు అసలు ఇలాంటి మనిషే కాదండి. అబ్బబ్బా, చెప్పావు కదా. శ్రీనివాసరావు కసిరాడు. భూమయ్య మరోసారి దండం పెట్టి వెళ్ళిపోయాడు. ఇదిగో గోవిందు, ఆ కాగితాలు టైప్ చేసి రెడీగా ఉంచు. నేనిప్పుడే ఆ పాత్యుతో 2 మాటలు మాట్లాడి వస్తాను అంటూ శ్రీనివాసరావు యువతల గదిలోకి వచ్చాడు. పాత్యు అక్కడ నిలబడి ఉన్నాడు. భూమయ్య శ్రీనివాసరావుని చూడగానే అదిగో అల్లుడుగారు వచ్చారు అన్నాడు. పార్థు కళ్ళు శాంతం ఎత్తలేదు. చేతులు కలిసి కలియనట్టు జోడించి విడదీశాడు. శ్రీనివాసరావు అతని దగ్గరికి వచ్చాడు. పార్థు తలెత్తలేదు. నువ్వేనన్నమాట పాత్యువి. శ్రీనివాసరావు ఎగాదిగా చూస్తూ అన్నాడు. అవునండి, ఇతనే అన్నాడు భూమయ్య. పార్థు అతని పరిశీలనకి శరీరం అప్పగించినట్టు నిలబడ్డాడే తప్ప ఎలాంటి పలుకు బదులు ఇవ్వలేదు. శ్రీనివాసరావు ప్యాంట్ జేబుల్లో చేతులు పెట్టుకుంటూ, టిల్లుకి నీకు చిన్నప్పటి నుంచి దుర్గ విషయంలో తగాదా ఉందా అని అడిగాడు. అబ్బబే, అదేం లేదు బాబు. భూమయ్య ఆదుర్దాగా కల్పించుకున్నాడు. భూమయ్య, ముందు నువ్వు అవతలికి వెళ్ళు. నేను అతనితో మాట్లాడాలి. నా ప్రశ్నలకి నువ్వు కాకుండా అతనే జవాబులు చెప్పాలి సీరియస్గా చెప్పాడు శ్రీనివాసరావు. చిత్తం బాబు. భూమయ్య వెళ్ళలేక వెళ్ళాడు. నీతో కొంచెం మాట్లాడాలి, కూర్చో. శ్రీనివాసరావు బల్ల చూపించాడు. పార్థు కూర్చోలేదు. ఇతనిలా మొండివాడని, గుండెలోతు గలవాడని, ఎక్కువ మాట్లాడే రకం కాదని శ్రీనివాసరావు గ్రహించాడు. ఈ భూమయ్య నిన్ను అనాథగా ఉన్న పిల్లాడిని తెచ్చి పెంచి పెద్ద చేశానని చెబుతున్నాడు. ఆ మాట నిజమేనా అని అడిగాడు. పార్థు దించిన తల ఎత్తలేదు. అవునన్నట్టు మాత్రం తలూపాడు. నీకు అమ్మా నాన్న గాని ఇతర బంధువులెవరూ గాని గుర్తులేరా? అతన్ని మెల్లగా మాటల్లో దించడానికి ప్రయత్నిస్తూ అన్నాడు. పార్థు గుర్తులేరన్నట్టు తల తిప్పాడు. నీ పేరు, అసలు పేరు పాత్యుయేనా లేక ఇది భూమయ్య పెట్టిన పేరా? పార్థు క్షణం ఆగాడు. చెప్పు, నీ నిజమైన పేరు ఇంకేదైనా ఉందా? ఉంది అన్నట్టు పార్థు తల ఊపాడు. ఏమిటది? పార్థు ఎడం చేతి షర్టు స్లీవ్ గుండీ విప్పి ఆ చొక్కాని మోచేతి వరకు పైకి లాగి అతనికి చూపించాడు. అక్కడ మోచేతి దిగువగా పార్థు అని పచ్చతో చిన్న అక్షరాలు ఉన్నాయి. నీ పేరు పార్థా? శ్రీనివాసరావు కనుబొమలు ముడిపడ్డాయి. నీ ఊరేమిటో, ఎక్కడో ఏమైనా గుర్తుందా అడిగాడు. గుళ్లపాడు దగ్గర మద్దిపాడు. శ్రీనివాసరావు చకితుడైనట్టు చూశాడు. అరే, మా ఊరు కూడా అదేనే అన్నాడు. పార్థు తలెత్తాడు. ఇద్దరూ ఒకరిని ఒకరు పరీక్షగా చూసుకున్నారు. నువ్వు శ్రీనివాసరావు తడబడ్డాడు. పార్థువి,
సత్యం గారి అబ్బాయివి. నువ్వు సీనువి అంటే నేను కూడా నమ్మలేకుండా ఉన్నాను అస్పష్టంగా అన్నాడు పార్థు. ఆ హోటల్లో రద్దీ బాగా తగ్గిపోతుంది. పార్థు, సీను ఇంకా ఒక టేబుల్ దగ్గర కూర్చొని ఉన్నారు. ఆ ఇద్దరూ అక్కడికి వచ్చి చాలాసేపు అయినట్లుగా ఖాళీ ప్లేట్లు, కప్పులు తెలియజెబుతున్నాయి. సీను వదిలేసిన సిగరెట్ నుసితో ఆ టేబుల్ మీద ఉన్న యాస్ట్రే దాదాపు నిండిపోయింది. సీను ఆఖరి సిగరెట్ కాలుస్తూ తన ఎదురుగా కూర్చుని ఉన్న పార్థు వైపే పరీక్షగా చూస్తున్నాడు. పార్థు మోచేతులు టేబుల్ మీద ఆని ఉన్నాయి. అతని తల అరచేతుల్లో వంగి ఉంది. అతి నిశ్శబ్దంగా పాషాణమూర్తిలా కూర్చుని ఉన్నాడతను. అలా కూర్చుని ఉన్న పార్థుని చూస్తుంటే సీనుకి చాలా జాలి వేస్తోంది. తను చేయగలిగిన సాయం అంతా చేసి అతన్ని ఆదుకోవాలనే పట్టుదల కలుగుతోంది. పార్థు మెల్లగా పిలిచాడు. పార్థు పలకలేదు. కానీ అతని ముఖం అరచేతుల్లో అశాంతిగా కదిలింది. పార్థు, ఈ జీవితం ఉంది చూశావు, ఇది ఎవ్వరి చేతుల్లోనూ లేదు. పట్టాల వెంబడి రైలు పరిగెత్తినట్లుగా మన రాతల ప్రకారం మనం జీవించడం ఒక్కటే మార్గం. నువ్వు బాధపడవని వాగ్దానం చెయ్యి. సీను చెయ్యి జాచాడు. సీను కానీ పార్థు గొంతు చాలా బొంగురుగా ఉంది. సీను బలవంతంగా పార్థు ముఖం మీద నుంచి చేతులు లాగి తన గుప్పెట్లో బలంగా బంధించాడు. పార్థు కళ్ళల్లో నీళ్లు లేవు. కానీ అంతకు మించిన వేదన, వేటగాడి దెబ్బతిన్న కుందేలులాగా గిలగిలలాడుతున్న భావన స్పష్టంగా ఆ కళ్ళల్లో కనిపిస్తోంది. అలా ఉన్న పార్థుని చూస్తుంటే సీను గొంతులో ఏదో అడ్డుపడ్డట్టే అయింది. ఐఆమ్ సారీ పార్థు, వెరీ వెరీ సారీ. మీ అమ్మ వల్ల నీకున్న అపోహని తొలగించడానికి నీకు ఇదంతా చెప్పాల్సి వచ్చింది. నువ్వింత బాధపడతావని అనుకోలేదు. ఐఆమ్ రియల్లీ వెరీ వెరీ సారీ. తగ్గు స్వరంతో అతన్ని అనునయిస్తున్నట్టుగా చెప్పాడు. సీను, నేను నా కన్న తండ్రినే చంపిన కిరాతకుడిని అని నాకిన్నాళ్ళు తెలియలేదు. అదిగో అదే వద్దన్నాను. ఇది నువ్వు తెలిసి చేసిన పాపం కాదు. నీకే కాదు, మన ఊళ్ళో ఎవ్వరికీ ఈ విషయం తెలియనే తెలియదు. గుళ్ళపాడులో డాక్టర్ గారు చెప్పకపోతే నాకు కూడా తెలిసేది కాదు. పార్థు, మీ అమ్మ లాంటి దేవతలు ఎంతమంది ఉంటారు చెప్పు. మీ అమ్మ పేరు చెబితే నీకిప్పుడు గర్వంగా లేదు? ఉంది సీను, కానీ ఆ రాంబాబు నాకు జన్మ ఇచ్చిన తండ్రి అని. ఆ పరిస్థితులన్నీ అలా వచ్చేసినాయి. ఇది నీ దోషం కాదు. వాళ్ళ జీవితాలకు ముగింపు అలా వ్రాసి ఉంది. నేను నిన్ను కోరేది ఒక్కటే. ఈ టిల్లు కేసు ఏదో తేలే వరకు నువ్వు ఈ చుట్టుపక్కల ఉండటం అంత క్షేమం కాదు. నా మాట విని మన ఊరు వెళ్ళు. నీకోసం పిచ్చివాడిలా కలవరిస్తూ ఎదురు చూస్తున్న మీ నాన్నని ఒక్కసారి చూడు. పార్థు మళ్ళీ చేతుల్లో తలదించుకున్నాడు. నా వల్ల కాదు సీను, ఆయన్ని నేను చూడలేను. నా వల్ల కాదు. కాదని అనుకోకు. మీ నాన్నని చూస్తే నువ్వు అలా కళ్ళెదుట పడటం ఎంత మంచి పని చేయటమో నీకే తెలుస్తుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయనని చూడడం అంటే నాకెలాగో ఉంది. ఆయన దృష్టిలో నువ్వు ఇంకా ఆ పార్థువే. నీకోసం ఎంత కలవరిస్తున్నాడో తెలుసా? నువ్వు ఎప్పటికైనా తిరిగి వస్తావని ఆయన నమ్మకం. ఆయన నా గురించి అలా అయ్యాడని నాకు అస్సలు తెలియలేదు సీను. లేకపోతే నేను ఎప్పుడో ఇంటికి వచ్చేవాడిని. ఇలా దూరంగా దిక్కు ముక్కు లేనట్టుగా ఏకాకిగా బ్రతికేవాడిని కాదు. పెద్ద అయిన తర్వాత ఎన్నోసార్లు ఆ ఊరు రావాలనిపించింది. కానీ భయం నన్ను ఆ మాటని మరిపించేసేది. మా నాన్న అసలు ఆ ఊళ్ళో ఉన్నాడని అనుకోలేదు నేను. చిన్నప్పుడు ఆ ఊరు నుంచి పారిపోయి రావటంతో ఆ భయం నేను పెరిగి పెద్దయిన తర్వాత కూడా వదల్లేదు. సీను చూపులు టేబుల్ మీదకి వాలినాయి. పార్థు, నేను కూడా అప్పుడు చాలా చిన్నవాడిని. అమ్మ వాళ్ళ మాటలు నమ్మటమే తప్ప ఆలోచించటం తెలియదు. ఆ రోజున నేను ధైర్యంగా నిన్ను మా ఇంటికి తీసుకొని వెళ్ళుంటే నీ జీవితం ఇలా అయ్యేది కాదు. నెవర్ మైండ్. ఆ రోజున నేను చేయలేని పని ఈ రోజున చేస్తాను. నిన్ను ఆదుకుంటాను, సరేనా? పార్థు చెవులకి ఆ వాగ్దానం ఎక్కినట్టు లేదు. అతను చేతుల వైపు పరిశీలనగా చూసుకుంటున్నాడు. ఆ చేతులు గుప్పెళ్లుగా మారి విడివడుతున్నాయి. తన ప్రమేయం లేకుండా ఈ చేతులు ఇద్దరిని హత్య చేశాయి. ఇవి రక్తసిక్తాలు. మామూలు మనిషిలా తను ఎలా బ్రతుకుతాడు? ఎలా బ్రతకనిస్తుంది మనసు? సీను టైం చూసుకున్నాడు. వెంటనే ఉలిక్కిపడ్డట్టుగా లేస్తూ, బాప్రే, నేను మాటల్లో పడి టైం చూడలేదు. శాంతి నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆల్ రైట్ పార్థు, మనం ఎల్లుండి ఉదయం ఊరు వెళ్దాం. నువ్వు నాతో వస్తున్నావు అన్నాడు. పార్థు కళ్ళెత్తి సీను వైపు చూశాడు. సీను చెయ్యెత్తి వారించాడు. నో, ఇక నీ ఆర్గ్యుమెంట్ నేను వినను.
నువ్వు చెప్పాల్సిన అభ్యంతరాలన్నీ చెప్పావు. నేను వాటన్నింటికీ నీకు సమాధానాలు చెప్పాను. ఇక దాన్ని గురించి ఇంకో మాట లేదు. మనం ఊరు వెళ్లే సంగతి నిర్ణయం అయింది. లేలే, గెటప్. నేనిప్పుడు ఇంటికి వెళ్ళి మా శ్రీమతిని గంటసేపు బ్రతిమలాడుకోవాలి అంటూ తొందర చేశాడు. పార్థు మెల్లగా లేచాడు. సీను ఖరీదైన తన కారులో వెళ్ళిపోయాడు. పార్థు కుంటి గుర్రం లాంటి తన పాత కారులో బయలుదేరాడు. చీకటి పడి చాలాసేపైనట్టుంది. బజార్లో లైట్లు వెలిగాయి. షాపులన్నీ రకరకాల వస్తువులతో మిలమిలలాడుతున్నాయి. పార్థు గమ్యం తెలియని వాడిలా డ్రైవ్ చేస్తున్నాడు. అతను మధ్య మధ్యలో మాటిమాటికి అరచేతులు చూసుకుంటున్నాడు. వాటిని చూస్తే అతనికి భయంకరమైన వస్తువుని చూసినట్టుగా ఉంది. 2 హత్యలు. ఒకటి జన్మనిచ్చిన తండ్రి, ఇంకొకటి చిన్ననాటి స్నేహితుడు. పార్థు రద్దీ లేని చోటుగా చీకటి పరుచుకున్న క్రీనీడలో కారు ఆపి స్టీరింగ్ మీద తల ఆనించాడు. అతని మనసు రోధిస్తోంది. సీను డ్రైవ్ చేస్తున్న కారు పచ్చని పొలాల మధ్య ఉన్న రోడ్ల మీద రివ్వున దూసుకు వస్తోంది. అతని ప్రక్కన పార్థు కూర్చుని ఉన్నాడు. రైన వీస్తున్న గాలికి ఇద్దరి జుట్టు ఎగురుతోంది. పార్థు, మన ఊరు వచ్చేస్తున్నాం అన్నాడు సీను ఉత్సాహంగా. ఉరితాడు దగ్గరికి వెళ్తున్న బందీలా ఉన్నాడు పార్థు. చాలా చిత్రం. ఆ రోజున నిన్ను ఈ ఊరికి దూరంగా తరిమేసిన నేనే మళ్ళీ ఈ ఊరికి తీసుకువస్తున్నాను. పార్థు మాట్లాడలేదు. చెప్పు, నీకేమనిపిస్తోంది? ఒక్కసారి ఆ చిన్నతనం తిరిగి వస్తే బాగుండుననిపిస్తోంది. రియల్లీ? బాప్రే, నాకు మాత్రం జన్మజన్మలకి వద్దనిపిస్తోంది. ఆ అల్లరి, మా అమ్మ నాన్న శాపనార్థాలు. సీను విరగబడి నవ్వాడు. పార్థు నవ్వలేదు. అతను తల తిప్పి పైకి చూస్తున్నాడు. ఈ ఊరు ఏం మారలేదు. రోడ్డు మాత్రం కాస్త బాగుపడ్డది అంతే. పార్థు మనసంతా దిగులుగా భారంగా ఉంది. ఈ రోడ్డు వెంట తన తల్లి చెయ్యి పుచ్చుకొని వర్ధనమ్మగారితో కలిసి గుళ్ళపాడు వెళ్ళటం గుర్తుకు వస్తోంది. అతను నిట్టూర్చాడు. చాలామందికి జీవితం ఒక్కటిగానే ఉంటుంది. పెద్దగా మార్పులేవి ఉండవు. కానీ కొంతమంది అభాగ్యులు ఉంటారు. వాళ్ళకి ఒక జీవితంలోనే రకరకాల బ్రతుకులు బ్రతికే పరిస్థితి వస్తుంది. తను కూడా అలాంటి నిర్భాగ్యుడే. కాకపోతే తన తల్లి తండ్రి మామూలు తల్లిదండ్రులుగా ఉంటే తను కూడా సీనులా చదువుకునేవాడు కాదా? ఒక్కొక్కళ్ళ బతుకులు ఎందుకిలా శాపగ్రస్తం అవుతాయి? కారు వెళ్తున్న రోడ్డు చింతతోపు పక్క నుంచి మెలిక తిరిగింది. పార్థు అటువైపు చూశాడు. ఇది వరకు అక్కడ పాండు సమాధి ఉండేది. ఇప్పుడు లేదు. తులసికోట పడిపోయి పిచ్చి మొక్కలు మొలిచి ఉన్నవి. కారు ఊర్లో ప్రవేశించింది. పార్థు ఊపిరి బిగబట్టినట్టుగా చూస్తున్నాడు. ఎన్ని రాత్రులు ఈ ఊరిని గురించి ఆలోచిస్తూ తలుచుకుంటూ గడిపానో. ఎన్నిసార్లు కలలో ఈ ఊరికి వచ్చి వెళ్ళానో. జీవితంలో మళ్ళీ ఇలా రాగలనని మాత్రం అనుకోలేదు. ఊరిలో అక్కడక్కడ కొత్త ఇళ్ళు వచ్చినాయి. దుకాణాలు వెలిసినాయి. సీనుని చాలామంది పలకరిస్తున్నారు. వారి మన్నన మర్యాద చూస్తుంటే సీను అంటే చాలా అభిమానం ఉన్నట్టే అనిపిస్తోంది. స్కూల్ గంట వినిపిస్తోంది. పిల్లలు పుస్తకాలు పట్టుకొని బిలబిలలాడుతూ పరిగెత్తుతున్నారు. ఈ స్కూలు ఉందే, ఇది మీ నాన్న ఈ ఊరికి పెట్టిన భిక్ష అంటూ సీను కారుని చూరు వంగిపోయి జీర్ణావస్థలో ఉన్న ఆ పాత పెంకుటింటి ముందు తీసుకువచ్చి ఆపాడు. పార్థు ప్రశ్నార్థకంగా చూశాడు. ఎవరిది ఈ ఇల్లు? మెల్లిగా అడిగాడు. ఇంకెవరిది? మీ ఇల్లే, దిగు. సీను కారు దిగాడు. పార్థు ఇంకా అలాగే చూస్తున్నాడు. చక్కటి పందిరితో ముగ్గులు తీర్చిదిద్దిన అరుగులతో కలకల్లాడుతూ పసుపు రాసి బొట్లు పెట్టిన గుమ్మాలతో జీవకళ ఒట్టిపడేట్టు జ్ఞాపకంలో మిగిలిపోయిన ఇంటికి ఈ పాడుబడ్డ ఇంటికి పోలికే లేదు. పార్థు మనసులో జ్ఞాపకాన్ని కళ్ళెదుట కనిపిస్తున్న ఈ వాస్తవాన్ని సమన్వయపరుచుకోలేకపోతున్నాడు. తులసి, తులసి! సీను కేక పెట్టాడు. 10 సంవత్సరాల అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చింది. మాస్టర్ గారిక్కడా? అరుగో, ఈ టైంలో ఆయన ఇంకెక్కడ ఉంటారు? ఆ గోడ దగ్గర నిలబడి ఉన్నారు అంటూ చూపించింది. పార్థు చిక్కబట్టుకున్న మనసుతో అక్కడే నిలబడ్డాడు. సీను గోడ దగ్గరకు వెళ్ళాడు. ఓపిక బొత్తిగా లేనట్టుగా నడుం మీద ఒక చెయ్యి వేసుకుని కుడి చేత్తో చేతికర్ర మీద సగం బలం ఆపి ముగ్గుబుట్టలా తల నెరిసిన ఒక వ్యక్తి ఆ గోడ దగ్గర నిలబడి ఇంకో ధ్యాస లేనట్టుగా స్కూల్లో ప్రార్థన కోసం బారులు తీర్చి నిలబడి గొంతెత్తి జనగణమన పాడుతున్న ఆ పిల్లల్ని చూస్తున్నాడు. మాస్టారు! సీను పిలిచాడు. ఆయన పలకలేదు. మాస్టారు! సీను భుజం మీద చెయ్యి వేసి తట్టాడు. ఆయన ఇటు తిరిగాడు.
చూపు సరిగ్గా ఆననట్టుగా కళ్ళజోడు సరిచేసుకుంటూ, సీను నువ్వా? ఎప్పుడొచ్చావు ఊరు నుంచి అన్నారు. ఇప్పుడే, సరాసరి మీ దగ్గరికే వచ్చాను. నిజంగానా? రా రా. ఆయన నడుస్తుంటే ఒళ్ళు తూలింది. సీను ఆయన్ని పట్టుకున్నాడు. ఏమిటి విశేషాలు? పెద్ద విశేషమే ఉంది. ముందు మీ ఒంట్లో ఎలా ఉందో చెప్పండి. ఇదిగో ఇలా ఉన్నాను. తూలబోయి అతని భుజం పట్టుకుంటూ అన్నారాయన. నేను మా వాడిని చూడందే మాత్రం ఈ ప్రాణం వదలను. ఆయన నవ్వబోయాడు. కానీ ఆ నవ్వు దగ్గుగా మారిపోయి ఆయన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది. సీను ఆయన్ని తీసుకుని వచ్చి అక్కడున్న అరుగు మీద కూర్చోబెట్టాడు. దగ్గు తగ్గి కాస్త తేరుకున్న ఆయన అక్కడున్న స్తంభానికి చేరగిల్లబెడుతుండగా అక్కడికి కొద్ది దూరంలో మరో వ్యక్తి నిలబడి కనిపించాడు. ఆయన ఎందుకో గాని అతన్ని పరిశీలనగా చూశాడు. ఇతనెవరు? ఆయాసంతో అడిగాడు. కళ్ళతోనే పార్థుని దగ్గరికి రమ్మనమని సైగ చేశాడు సీను. కానీ పార్థు రాలేదు. నీ స్నేహితుడా? సిటీలో ఉంటాడా? పేరు పార్థు. ఏమిటన్నావు? అతని పేరు పార్థు మాస్టారు. పార్థు పార్థు. సీను సీను. ఆయన గొంతు హఠాత్తుగా ఆక్రందనగా మారింది. పార్థు పార్థు. ఎక్కడ్రా నాయనా? రారా బాబు, రారా తండ్రి. పార్థు. ఆయన మెలికలు తిరుగుతూ ఏడవసాగాడు. సీనుకి ఆయన్ని పట్టుకోవడం సాధ్యం కాలేదు. పార్థు చప్పున దగ్గరికి వచ్చాడు. పార్థు, నా మీద ఎందుకురా ఇంకా కోపం? నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళావురా? నిన్ను వదిలి నేను బ్రతకలేనురా. మీ అమ్మ నిన్ను నాకు అప్పచెప్పి వెళ్ళిందిరా. ఆయన ఏడుస్తూ అంటున్నారు. పార్థు చప్పున ఆయన్ని పొదవి పట్టుకుని ఒడిలోకి తీసుకున్నాడు. ముసలాయన ఏడుపు వినగానే పనిపిల్ల పరిగెత్తుకు వచ్చింది. అయ్యో, మాస్టారు గారికి మళ్ళీ మూర్ఛ వచ్చినట్టుంది. కాస్త లోపలికి తీసుకురండయ్యా, మంచం మీద పడుకోబెడదాం అంది. సీను పార్థు ఆయన్ని లోపలికి తీసుకువచ్చి పడుకోబెట్టారు. పనిపిల్ల మందులేవో ఆయనకి వాసన చూపిస్తోంది. పార్థు తండ్రి వైపు ఇంకా అలాగే చూస్తున్నాడు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.